భారత స్పేడెక్స్ ఉపగ్రహాలు మరింత దగ్గరయ్యాయి. నిన్న వాటి మధ్య దూరం 230 మీటర్లుగా ఉండగా ఇవాళ ఆ దూరం 15 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతానికి శాటిలైట్లలోనే అన్ని వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయని ఇస్రో తెలిపింది. ప్రస్తుతం అన్ని సెన్సార్ల పనితీరును విశ్లేషిస్తున్నామని ట్వీట్లో పేర్కొంది. అయితే ఉపగ్రహాల అనుసంధానం అంటే డాకింగ్ ఎప్పుడు చేపడతామన్నది మాత్రం ఇస్రో వెల్లడి చేయలేదు. వాస్తవానికి ఈ నెల 7, 9 తేదీలో ఈ ప్రక్రియను నిర్వహిస్తామని తొలుత ప్రకటించినప్పటికీ ఆ తర్వాత దాన్ని ఇస్రో వాయిదా వేసింది. ఇక అంతరిక్ష కేంద్రం చంద్రయాన్-4 లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు అవసరమైన డాకింగ్ ప్రక్రియపై పట్టు సాధించే ఉద్దేశంతో ఇస్రో డిసెంబర్ 30న SDX-01, SDX-02 శాటిలైట్లను PSLV రాకెట్ ద్వారా నింగిలోకి ప్రయోగించింది. ఈ ఉపగ్రహాల బరువు 220 కిలోగ్రాములు మాత్రమే. వీటిని భూమి నుంచి 475 కిలోమీటర్ల దూరంలో ఉన్న వృత్తాకార కక్షలో ప్రవేశపెట్టారు. ఈ స్పేడెక్స్ ప్రయోగం విజయవంతమైతే ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 4వ దేశంగా భారత్ నిలవనుంది.